ఆదేశించింది. 3 సభ్యులతో విచారణ కమిటీ నియమించింది. కమిటీలో శివశంకర్, తమ్మలపల్లి రమాదేవి, వరుణ్ ఉన్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక ఆరోపణలు చేసింది ఓ మహిళ. దీంతో వారంలోగా వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీధర్ కు ఆదేశాలు జారీ చేసింది జనసేన హైకమాండ్. అలాగే విచారణ తేలే వరకు పార్టీకి దూరంగా ఉండాలని సూచించింది. ఎమ్మెల్యేను వేధించేందుకు మహిళ నాటకాలు ఆడుతుందని జనసేన పార్టీ రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ తాతంశెట్టి నాగేంద్ర ఆరోపిస్తున్నారు. ఆ మహిళ ఎమ్మెల్యేను 25 కోట్లు డిమాండ్ చేసిందని చెప్తున్నారు. ఎమ్మెల్యేను బదనం చేసే వ్యవహారంలో వైసీపీ కుట్ర ఉందన్నారు. ఆడియో ఉంది నా దగ్గర. మేము ఏమనుకుంటున్నారు, మీరు డబ్బులు ఇస్తారా లేకుంటే నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మిమ్మల్ని నేను వదలను అని చెప్తూ అని. సరే ఏం మాట్లాడిందంటే కొద్ది ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కొడుకు వచ్చి పోయింది చూడు. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ ఆడియో. 25 కోట్లు అక్షరాల 25 కోట్లు అడిగానండి. ఎందుకంటే ఏం కావాలండి? ఆమె మాట్లాడినటువంటి ఆడియో ఉంది నా దగ్గర. మేము ఏమనుకుంటున్నారు, మీరు రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఘటనపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. రాష్ట్రం జంగిల్ రాజుగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు జగన్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళను బెదిరించి భయపెట్టాడు. ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు భరించలేక ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళపై బలాత్కారం చేశాడు. మంత్రి సంధ్యారాణి పీఏపై ఫిర్యాదు చేస్తే బాధిత మహిళను జైలుకు పంపారని గుర్తు చేశారు జగన్. మరో మంత్రి వాసంశెట్టి సుభాష్ రికార్డింగ్ డాన్సులు వేశాడని ఆయన మండిపడ్డారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను భయపెట్టి ఆమెను వేధించినటువంటి తీరు ఏదైతే ఉందో దీని పట్ల కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గతంలో అనేక మంది మహిళలను వేధించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా గతంలో ఇదే రకంగా ఒక మహిళను వేధించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మంత్రి సంధ్యారాణి పిఏ కూడా ఒక మహిళను వేధించారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను లైంగిక వేధించడంతో పాటు ఆమె కంప్లైంట్ చేస్తే కనీసం ఆ కంప్లైంట్ పైన విచారణ జరగకుండా కేసును కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. అన్ని అంశాలకు సంబంధించి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు భీమవరం పార్టీ కార్యకర్తల సమావేశంలో స్పందించారు. ప్రధానంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను ఈ విధంగా అన్యాయాలకు గురి చేస్తూ ఉన్నారు, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం, టీడీపీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ఒక పైన మహిళల పైన అఘాత్యాలకు పాల్పడుతున్నారు, మరోవైపు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతికి కూడా పాల్పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో కూడా దోపిడీ జరుగుతుంది. మద్యం నుంచి ఇసుక వరకు ప్రతి అంశంలో కూడా దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీలో కింది స్థాయి నేతల నుంచి కూటమి ప్రభుత్వ పెద్దల వరకు కూడా ఈ దోపిడీలోని వాటాలు అందుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటీవల సంక్రాంతి సంబరాల పేరుతో కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక
ప్రధానంగా అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఎవరైతే అరవ శ్రీధర్ ఉన్నారో జనసేన ఎమ్మెల్యే, ఆయన పైన చర్యలు తీసుకోవాలి, జనసేన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి, అంతేకాకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు జనసేన ఈ అంశానికి సంబంధించి ఒక విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. విచారణ కమిటీ ముందు వారం రోజుల్లో హాజరవ్వాలి ఎమ్మెల్యే అని స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా ఈ వారం రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశంపై మాట్లాడేందుకు నిరాకరించినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం నిన్న ఎవరైతే అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే ఒక మహిళను వేధించారో ఆ మహిళ బయటికి వచ్చి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని, ఎమ్మెల్యే తనను వేధించినటువంటి తీరును బయట పెట్టిందో ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అన్ని పార్టీలు ఈ అంశం పైన దృష్టి పెట్టేటువంటి పరిస్థితి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా బాధిత మహిళకు న్యాయం చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి స్పందించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కావచ్చు, వారిపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాలకు సంబంధించి కొంత ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఇదే అంశాన్ని ఆయన మాట్లాడారు. ఒకవైపు ఈ రకమైనటువంటి దాడులు, మరోవైపు అవినీతి, మరోవైపు వైసీపీ కార్యకర్తల పైన జరుగుతున్నటువంటి అక్రమ కేసులు, వీటన్నిటిపైన కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.